నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ఈసారి ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. పార్టీ ముఖ్యులు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు రాబ్దాడ్వాదులు నలుగురు తమ సొంత పార్టీ గుర్తుపై ఓటు వేసే అవకాశం వారికి ఉండడం లేదు. అదేంటి అనుకుంటున్నారా? అవును, ఈసారి వాళ్ళు పార్టీకి వాళ్ళ ఓటు వేసుకోలేరు. కారణం, వాళ్లకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ లేకపోవడమే. వాళ్లు ఓటర్లుగా ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గం టికెట్ను ఈసారి పొత్తుల్లో భాగంగా ఇండియా కూటమి పార్టీ అయిన ఆప్ కు కేటాయించారు. ఇక చాందనీ చౌక్ లోక్సభ పరిధిలో ఓటర్లుగా ఉన్న సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు సైతం పార్టీ గుర్తు చీపురుపై ఓటు వేసుకోలేని స్థితి. ఆ స్థానమేమో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కు కేటాయించారు. న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా సోమ్నాథ్ భారతి పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో గాంధీ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్, ప్రియాంక, రాబ్దాడ్వాదులు ఆప్ గుర్తైన చీపురుపై ఓటేయాల్సిందే. అసలైతే న్యూఢిల్లీ లోక్సభ సీటు తమకు కేటాయించాలని చివరి వరకు కాంగ్రెస్ కోరింది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఆప్ అంగీకరించలేదు. చాందనీ చౌక్ సీట్ను కాంగ్రెస్ కు కేటాయించారు. ప్రస్తుతానికి చాందనీ చౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. తమ స్థానంలో ఆప్ అభ్యర్థి పోటీలో లేకపోవడం వలన కేజ్రీవాల్ కుటుంబం కూడా ఇండియా కూటమి అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంది.